I'm Vibhas and welcome to Vlog with Vibhas episode 2. నా లాస్ట్ వీడియోలో నేను ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ గురించి మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ ఇంకా హనుమాన్ అంత పవర్ఫుల్ ఉన్నాడు అని మాట్లాడాను కదా. నా ఎగ్జామ్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ మంత్ జూన్ వరకు నాకు హాలిడేస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. దాని ముందటి ఇంకో హనుమాన్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. టెంపుల్ లోపల వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా? నేను ఇంట్లో ఉంటే విభాస ఇంట్లో ఉందని చెప్తారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే విభాస అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందని చెప్తారు. మరి హనుమాన్ ఒక కొండ మీద ఉంటే ఏం పిలుస్తారు అని తాతగారికి అడిగితే పహాడీ హనుమాన్ పిలుస్తారని చెప్పాడు. అలానే ఒక పహాడీ హనుమాన్ టెంపుల్ మన హైదరాబాద్లో ఉందని నేను సర్చ్ చేస్తే ఇక్కడ సికింద్రాబాద్లో ఒక 400-year-old ఏన్షియంట్ స్వయంభూ పహాడీ హనుమాన్ టెంపుల్ ఉందని నాకు తెలిసింది. టైం వేస్ట్ చేయకుంటే వీడియోలో వెళ్దామా? లెట్స్ గో. చాలా డిఫరెంట్గా ఒక్క కొలతనే ఉన్నాడు. దీనికి స్పెషల్ రీజన్ ఉందా? అంటే ఈ దేవాలయము వీరాంజనేయ స్వామి అంటే సంజీవ పర్వతం తీసుకెళ్తుంటాడు కాబట్టి ఒకటే కన్నుతో కనిపిస్తుంటాడు. వీరాంజనేయ స్వామి స్వయంగా వెలుగొందుతున్నాడు. అన్ని టెంపుల్స్లో ఒక వాహనం లాగా సింహం లేకుంటే నంది. మరి ఈ టెంపుల్లో పెద్ద క్యామెల్ ఉంది. అది కూడా చాలా పెద్ద క్యామెల్ ఉంది. ఈ క్యామెల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? అంటే ఆంజనేయ స్వామి వారికి వాహనం అవసరం లేదు, ఆయన్నే పెద్ద వాహనం. ఒకటి ఏంటంటే పరాశర సంహిత అనే ఒక గ్రంథము శాస్త్రం ఉంది. అందులో ఆంజనేయ స్వామి వాహనం ఒంటె ఉంది అని పెట్టాము. ఇక్కడ దాదాపు 12 సంవత్సరాల క్రితం పెట్టాము. ఇక్కడ ఉన్నంత ఒంటె వాహనం ఏ టెంపుల్ లేదు. ఇదే చాలా పెద్ద ఒంటె. గురించి మీకు ఎప్పుడు ఇంకా ఎలా తెలిసింది? నేను భయపడి ఇక్కడే పుట్టాను. నేను పక్కనే మా ఇల్లు నమ్ముకున్నట్టు జరుగుతుంది అన్నమాట. పొద్దున్న వచ్చి పూజ చేస్తాను. పొద్దున్న ఇవాళ 6 o'clock నుంచి స్టిల్ 8:30 వరకు ఇక్కడే ఉన్నాం మార్నింగ్. ఇక్కడ మీకు ఏదైనా విషెస్ లేకుంటే మిరాకిల్స్ ట్రూ అయినాయి. నేను కొంచెం ఫైనాన్షియల్గా వెనకపడ్డాను. సో ఇక్కడ వచ్చి దేవుడిని కొంచెం ప్రేయర్లో మంచిగా చేసుకున్నప్పుడు ఆ మిరాకిల్ ట్రూ అయిన తర్వాతనే ఇవాళ మార్నింగ్ అంతా నా ఫ్రెండ్స్తో సహా ఒక గ్రూప్ వచ్చి ఇక్కడ పూజ చేసుకొని కొనుపల్లి మంచిగా ఇక్కడ గుడికంతా అలంకరించి చేస్తాం. ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అవి మీకు తెలిస్తే చెప్పండి, చెప్పకుండా నేను చెప్తాను. ఓకే. హనుమాన్కి ఫాదర్ అని ఐ థింక్ నేను అనుకుంటే నార్మల్గా వాయుదేవుడు అనుకుంటాను కదా. కేసరి సారీ. అందులో దేవుడు తపస్సు చేసిన ప్లేస్ పేరేమిటి? ఇంత నాకు తెలియదు. నాకు పంచకస్థారం. గుడ్ నేమ్ రుచిరా. శివ. మీ ఛానల్ పేరండి? వ్లాగ్ విత్ విభాస్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా ముడుపులు ఉన్నాయి. అట్లీస్ట్ ముడుపు అంటే ఏంటి? దాదాపు ఈ దేవాలయం 400 సంవత్సరాల అతి పురాతనమైనది. స్వామివారు ఈ గుండులో వెలిశాడు. అందుకొరకు దీనిని నాగభూమి అంటారు. తర్వాత ఈ ముడుపులు ఎందుకు కడతారంటే విద్య, ఉద్యోగము, సంతానము, అదర్ కంట్రీస్, వ్యాపారం గురించి ముడుపులు కడతారు. తమ కోరికలు తీర్చుకోవడానికి ముడుపులు కడతారు. తర్వాత ఈ ముడుపులు వాళ్ళ పనులు అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ వచ్చి ఆంజనేయ స్వామికి అభిషేకం, సింధూరం, ఆకు పూజలు చేసిన తర్వాత ఈ ముడి విప్పి హోమం అంటే యజ్ఞంలోనన్నా వేయాలి, వాటర్లోనన్నా వేయాలి. దీనిని ముడుపు అంటారు.
నా పేరు వాస. మీకు ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. వజ్రాయుధం తగిలినాక హనుమాన్ పడిపోయిన ప్లేస్ పేరు ఏమిటి? వజ్రాయుధం తగ్గిపోయింది తెలియదు, మీరు చెప్పండి. ఆడియన్స్ మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ హనుమాన్ జయంతి ఇంకా బాగా చేస్తారా? బాగా చేస్తారు. ఆ పండుగలతో పాటు శివరాత్రి ఇంకా చాలా చాలా పండుగలు ఇక్కడ బాగా చేస్తారు. అన్ని దేవుళ్ళకి సమానంగా పూజిస్తారు ఇక్కడ. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. మా తాత వాళ్ళు, మా ఫాదర్స్ అండ్ అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇది ఒక 100 years నుంచి ఉన్నదన్నమాట గుడి. సో చాలా పాత గుడి అట్లా. థ్యాంక్ యూ. ఇది దేవాలయాన్ని కూడా స్వయంభూ అని కూడా అంటారు. ఇందులో ప్రధానంగా ఆంజనేయ స్వామి, వినాయకుడు, పాండురంగ స్వామి, నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంత మంచిగా పూజలు చేస్తే అంత ఫలితం వస్తుంది. మంచిగా ఫస్ట్ చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలి. తర్వాత ఇంటింటాయి వదిలింటాయి చిన్నాన మంచిగా ఎదుగుతూ మా ఆంజనేయ స్వామి పక్షాన చేస్తున్నాను.